సాక్షాత్తు యమధర్మరాజు తన పాశాన్ని విసిరితే ఆ మృత్యువునే వెనక్కి పంపిన 16 ఏళ్ల బాలుడు ఎవరో తెలుసా? మృత్యువు కంటే బలమైనది ఒకటి ఉంది. అదే అచంచలమైన శివభక్తి. మార్కండేయునికి కేవలం 16 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉందని తెలిసినా అతను భయపడలేదు. తన చివరి క్షణం రానే వచ్చింది. యముడు ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ మార్కండేయుడు భయంకరమైన ఆ మృత్యుపాశం నుండి తప్పించుకోవడానికి శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. అది కేవలం ప్రాణభయం కాదు, తన ఆరాధ్య దైవం పట్ల ఉన్న నిశ్చలమైన శరణాగతి. శివలింగంపై పాశం పడగానే ఉగ్రరూపంతో పరమశివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఎదిరించాడు. కాలానికి అతీతుడైన ఆ మహాదేవుడు మార్కండేయునికి చిరంజీవిత్వం ప్రసాదించాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ధర్మం ఏమిటంటే, మృత్యువు అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడు కాలం కూడా మనల్ని ఏమీ చేయలేదు. మన జీవితాల్లో కూడా సమస్యలు మృత్యువులా మనల్ని వెంటాడుతున్నప్పుడు నిరాశ చెందకండి. మార్కండేయునిలా మీ నమ్మకాన్ని గట్టిగా పట్టుకోండి. మీ భక్తి, మీ ధర్మమే మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తాయి. గుర్తుంచుకోండి, భగవంతుణ్ణి నమ్మిన వానికి భయం ఉండదు. ఎందుకంటే ఆయన కాలానికే కాలం. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.